అందరికీ నమస్కారం అండి. అమ్మకుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం చేసే రోజున వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వ్రతం చేసే రోజు నెయిల్స్ అంటే గోర్లను కట్ చేయకూడదు, హెయిర్ కట్ చేయకూడదు, అంటే షేవింగ్ కానీ హెయిర్ కటింగ్ కానీ అలాంటివి చేయకూడదు. వీలైతే చెప్పులు వేసుకోకుండా ఉండాలి. అంటే అమ్మవారు వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు చెప్పులను వేసుకోకుండా ఉంటేనైతే మంచిది. అలాగే తిండి పదార్థాలలో అయితే మసాలాలు, అల్లం, వెల్లుల్లి తినకుండా ఉండాలి. అలాగే వరలక్ష్మి వ్రతం చేసిన రోజున నిమ్మకాయ కోయకూడదు. వరలక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారికి నిమ్మకాయ ఎప్పుడు కూడా సమర్పించకూడదు. దుర్గాదేవికి అయితే సమర్పించవచ్చు, కానీ లక్ష్మీదేవికి అయితే నిమ్మకాయ ఎప్పుడు పెట్టకూడదు. అంటే ఈరోజు నిమ్మకాయ కోయకుండా ఉంటే చాలా మంచిది. ఇంట్లో గొడవలు పడడం, వేరే వారిని తిట్టడం అలాంటివి అయితే చేయకూడదు. సాయంత్రం సమయంలో లైట్ వేయక ముందే ఇల్లంతా కూడా ఊడ్చేయాలి. దేవుణ్ణి ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ క్లీన్గా ఒక బట్టతో అయితే తుడుచుకోవాలి. అంతేకాకుండా ఈ వ్రతం చేసే రోజున మన గ్యాస్ స్టవ్ అంటే పొయ్యి ఎక్కడ ఉంటుందో అక్కడ క్లీన్గా పెట్టుకోవాలి. వీలైతే అక్కడ ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో పెట్టుకొని ధూపాన్ని కూడా చూపెట్టాలి. అలాగే మనం మనీ పెట్టుకునే బీరువాకు కూడా బొట్లు పెట్టి ధూపాన్ని చూపెట్టాలి. తులసి అమ్మవారికి కూడా దీపాన్ని వెలిగించి ధూపాన్ని చూపెట్టాలి. ఇంట్లో రోకలి ఉంటే రోకలికి కూడా బొట్టు పెట్టి ధూపాన్ని చూపెట్టాలి. ఎందుకు వీటన్నిటికీ ధూపాన్ని చూపెట్టి బొట్లు పెట్టాలంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలు. అందువల్ల వీటన్నిటికి కూడా మనం వరలక్ష్మి వ్రతం రోజున ఇలా చూపించినట్లయితే అమ్మవారికి ఇష్టం, మనల్ని తొందరగా కరుణిస్తుంది. అలాగే వరలక్ష్మి వ్రతం చేసిన రోజున అమ్మవారినైతే అస్సలు కదిలించకూడదు. వినాయకుణ్ణి పెడతాం కాబట్టి వినాయకుణ్ణి కూడా అస్సలు కదిలించకూడదు. ఒక రోజంతా కూడా ఉండాలి. శనివారం రోజునే కదిలించుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున చేసే పూజా విధానం, తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలి, కలశం ఎలా పెట్టాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి, పూర్తి పూజా విధానం, అలాగే కలశాన్ని ఎలా కదపాలి, ఎప్పుడు కదపాలి అన్నిటిని గురించి కూడా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేవి ఇచ్చాను. ఒకవేళ మీకు పూజ చేసుకోవాలని అనుకుంటే ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేస్తే మీకు ఒక్కొక్కటి కూడా క్లియర్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.